అంటే మాట్లాడుతూ ఉన్నాను. మొన్న ఒక సిచ్యువేషన్ జరిగింది. ఏంటా సిచ్యువేషన్ అంటే, నేను ఒక 3 రోజుల ఉపవాసం ఒక అబ్బాయిని ఇక్కడ నుంచి కోటాలు లాస్ట్ రోజున 6వ ఉదయం కూడా బాప్తీస్ వేయడం కోసం సిద్ధపడ్డాం. ఆ అబ్బాయి ఎవరో కాదు, 4 రోజుల ఉపవాస ప్రార్థన ప్యాడ్ కొట్టిన ఆ యుగంధరు డేవిడ్ రాజుగా మారాడు. స్తోత్రం హల్లెలూయా. డేవిడ్ రాజుగా మారిన యుగంధరు 3 రోజులు పచ్చి మధ్యలతోటి అన్నం తినకుండా టిఫిన్ చేయకుండా మరి ఉపవాసంతో ఉన్నాడు. అంత ఎత్తు మనిషి కూర్చొని లేవలేకపోతాను దర్శనం వచ్చేసి. నేను అయితే పరిస్థితి నాకు అర్థమైంది. అక్కడ ఉపవాసం కూడా బట్టలు వేస్తున్నాడు, వచ్చి కుర్చీలు వేస్తున్నాడు, వచ్చి మరి లక్ష్మి కట్టడం కోసం వస్తున్నాడు. ఆయన వదిలే కానీ మీరు బాగాలేదని చెట్టులో కూర్చుంటే లేదు అయినా ఇల్లు పరిచయంగా దీన్ని చేయాలని చెప్పి చేశారు. చేసిన తర్వాత ఇక మారు మనసు తీసుకున్నావా అని అడిగాడు. మారు మనసు అంటే ఏంటి అడిగాడు అంటే, నీ పాత రోత జీవితాన్ని తీసివేసుకొని, ఆ పాత రోత అలవాట్లను తీసివేసుకొని, వాటిని నువ్వు రేపు బాప్తీసానికి వెళ్తున్నావు, ఏంటిలోకి నదిలోకి వెళ్తున్నావు కాబట్టి ఆ నదిలో వాటిని పాతి పెట్టి సమాధి చేసి నూతన వ్యక్తిగా పునరుద్ధానం చెందాలి. ఆ నూతన వ్యక్తే డేవిడ్ రాజు అని చెప్పారు. స్తోత్రం హల్లెలూయా. ఇక నేను సరే నాయ్ గారు, మరి మీరు బాప్తీసం తీసుకోవడం కోసం ఎక్కడో ముప్పాన్ అనేది నువ్వు ఆపేస్తాం అంటావు కదా, ఈ మేము రావాలంటేనే ఇక్కడికి ఒక 15 కిలోమీటర్ల రోజు వస్తున్నాం, అంతా కొంతలో మెట్లగా బాగా పొలైపోయి నడవు, మాకు మరి నీకు ఇబ్బంది కదా, అందులో నువ్వు భయంకరమైన స్థితిలో జీవించుండొచ్చు, మరి అవన్నీ మానుకుంటావా, అప్పటికాలు కానీ సిగరెట్లు కానీ మరి దొంగతనాలు కానీ విషయాలు కానీ మాట్లాడతామంటే మానుకుంటావా అని చెప్పి అడిగారు. ఏం జరిగింది అట్టడిగారంటే మనిమానుడు ఇస్రాయేల్ గారు వచ్చి నాకు వచ్చిండు, వాడు వచ్చి బాప్తీసం తీసుకొని ఇక్కడే పెళ్లి చేసినాడు, 3 రోజుల ఉపవాసం ఉండి చివరికి ఎక్స్పైర్ చేసుకున్నట్లే వాడు నన్ను డబ్బులు అడుగుకొని నా డబ్బులు తెలిపి తాగొస్తున్నాడు, నాకు ఎంత అవమానం చెప్పాడు. వాడు రానిలా కొట్టా, నువ్వు నా కాడికి వచ్చినట్టు నువ్వు కూర్చో. 10 గంటల దేవుడు శుభ్రంగా వర్షం వేసిపోయింది, స్తోత్రం హల్లెలూయా. ఇక పంట వర్షం మొత్తం కూడా ఆగిపోయింది. వాళ్ళ బంధువులు ఆనయ్య వేసుకొని వచ్చారు. వాళ్ళ బంధువులు అందరూ వాళ్ళ అత్తగారు తరపులు వాళ్ళ అన్నయ్య వాళ్ళు అందరూ వచ్చారు. వస్తే ప్రార్థనల కోసం కూర్చొని మాకేం చెప్పి నదిలో తీసుకుని పోయి బాప్తీసం కోసం బాగా ఆ కవరకాడ కట్టుకుంటుంది, శరీరం నాటుకుంటాం. ఆ కొట్టులో పోయాం, కాలంలో మీ కాలంలో ఇచ్చారు, కాలంలో అసలు ఇద్దరు పోయిన తర్వాత తెలియజేయకపోయినాం. ఆ కూర్చొని ప్రార్థన చేసుకుంటే నీళ్ళు అభిషేకిస్తా ఉంటే వాళ్ళ బామ్మకి ఏంటంటే వాళ్ళ బామ్మని పట్టుకోవడం కోసం కూర్చోండి. వాళ్ళ బామ్మకి భార్య కొట్టుకోండి. వాళ్ళ చిన్నమ్మ ఈ అబ్బాయి భార్య చిన్నమ్మ కూడా పాస్టర్ ఎప్పుడో చేస్తాను, బ్యాంకు మీద తల్లి భార్య చేస్తాడ వచ్చింది. ఆ కొడుకు వాళ్ళ అక్క కొడుకు కోడాలి అంటే ఈ అబ్బాయి మామని భార్య తీసుకోమని ప్రజలు చేస్తాను. ఏంటమ్మా ఈ మైండ్ ఉందా లేదు, ఇక్కడికి వచ్చి వాళ్ళు నిజం చేస్తున్నావు, బాప్తీసం అంటే ఏం సిద్ధపడలేదు, ఏం లేదు, బట్టలు లేవు, ఏం లేవు, బాప్తీసం ఏంటి అని చెప్పి నేను ఏమన్నా వాళ్ళ ఎక్కడో సిద్ధం పడుతున్న వాళ్ళు 30 రోజులు నేను బాప్తీసాలు ఇస్తే నేను వాళ్ళు రాను 6 వారం నాకు ఇప్పుడు ఇద్దరు ఇప్పుడు ఉన్నారు, వాళ్ళందరూ నాకు తెచ్చి పడ్డది అసలు సరిపోదు, మీరు రాను ఇవ్వండి అని చెప్పి పేసి పెడితే వాళ్ళు అంటారు, అయ్యా బల్లారం అప్పుడు అర్థం మిగతా వాళ్ళు మా ఊళ్ళో తెచ్చిపోవాలి, మీ ఊళ్ళో పోవాలి లేదు, మా ఊళ్ళో పోవాలి కదా, మైండ్ మారుతారు తెలుగుదేశం, వాళ్ళు కొత్తగా అక్కడికి వెళ్తారు, అది వద్దా మాట చెప్పాను కాదు అయ్యా మమ్మల్ని క్షమించాలంటే సర్లే. మరి కూడా నీరు దాకా వచ్చినప్పుడు మరి కందికేయ మహారాణి యొక్క తురులో ఉన్న ఎవరు బాప్తీసం ఇచ్చాడు? ఫిలిప్ గారు ఎప్పుడైనా అక్కడ బాప్తీసం సలహా ఇచ్చారని చెప్పి సర్లే అని చెప్పి అక్కడ సిద్ధపరిచి ముగ్గురికి బాప్తీసం ఇచ్చారు. స్తోత్రం హల్లెలూయా. ఒకరికి 3 అయ్యారు అంటే కోటాలు పెడితే ఒక ఫలితం రావాలి. అమ్మాయి మా మన్నాడు చదువుకుంటానికి మంచి మార్క్స్ వచ్చినాయి, బీటెక్ సీట్ రావాలి అని చెప్పి అంటారు. ఎక్కడసీ పాస్ అయితే మంచి మార్కులు వచ్చి రిజల్ట్ వచ్చింది. మన కోటా తిరిగి రిజల్ట్ కోసం రిజల్ట్ ఏంటంటే ఆత్మను సంపాదించి సంఘాన్ని పెంచి సంఘాన్ని దేవుడికి అప్పగించడం. స్తోత్రం హల్లెలూయా. అది ఫలితం. కోటాలు పెడితే భోజనాల కోసం మంచిగా చెప్పిన జోకులు వేసిండు, నవీన ఈ కోసం కోటాలు పెట్టేది. కోటాలు పెట్టేది ఎందుకంటే ఆత్మను సంపాదించి ప్రభుత్వం అప్పగించడం కోసం కోటాలు పెట్టేది. మీ గృహాల్లో ఉన్న అశాంతి సమాధానం నెమ్మది, మీలో ఉన్న ఆ యొక్క దాన్ని అవిశ్వాసాన్ని నిర్లక్ష్యాన్ని నిర్లిప్తతని తీసివేసి అమ్మగారికి నాకు మాట చెప్పాడు. ఏమన్నారు, ఒక మండుతున్న
కట్టె ఆడిపోయింది, ఆ పెట్టింది నీళ్ళు పోసి పెట్టారు ఆ కట్టెని ప్రార్థన అని చెప్పి ఆ కట్టె మీద నీళ్ళు పోసి పెట్టారు. కట్టె ఆడిపోయింది. సంఘం మండుతూ ఉంది. మేము అందరం పోయి ఆ కట్టెతో కట్టారు మాతో పాటు ప్రసిద్ధాన్ని కానా ఎదురు ఉంటాం నాకు చెప్పండి. ఆ కట్టె తీసుకొని చేసుకున్న వాళ్ళ మధ్యలో అదేంటంటే మళ్ళా తగ్గుతాం. స్తోత్రం మారేదంటే మీలో ఉద్యోగం అనేది ఆరిపోకుండా ఉండడం కోసం మనకి ఉపవాస ప్రార్థనలైనా 3 రోజులు ఉద్యోగ సభలైనా పెడుతున్నాం. ఎందుకంటే రీఫ్రెష్ అవ్వాలి. ఇప్పుడు కృష్ణానది నీళ్ళు లేవు, మన వర్షాలు కురుస్తాయి, వదలు వచ్చేస్తాయి, నిలుతుంది, రీఫ్రెష్ అయిపోవడం. అదే బాధ్యత ఉంది, ఇంట్లో ఉంది. మేము బాధ్యత వచ్చాం, మేము రానబోతే మొత్తం పాసులు వేసి వచ్చేస్తాం. పాసులు వేసి వచ్చి వాళ్ళు వచ్చారు అంటే నీలో ఉన్న మస్తుని ఆ పాసుని తీసివేయడం కోసం, రిఫ్రెష్ చేయడం కోసం 4 రోజుల ఉపవాస ప్రార్థనలు కానీ 3 రోజుల సభలు కానీ పెట్టి నేను చెప్పే వాక్యాలు కానీ ఇంకా మంచి విధంగా వాక్యం చెప్పించి వాళ్ళని బలపరచడం కోసం కక్షగా కానీ వాక్యాన్ని మనం విత్తనాలు వేసిన హృదయాల్లో కల్పిస్తున్నాం. చాలా మంది సాక్ష్యాలు చేద్దాం. కోతులు వచ్చిందంట, చేనులకి వాన వచ్చిందంట, లేకపోతే ఆ పాము వచ్చిందంట, ఆ చేనులో చేను చేసిందంట అని చెప్పి ఈ ఊరోళ్ళు విమర్శించే వాళ్ళు విని సాక్ష్యాలు ఎవరిలో కూర్చొని విని విమర్శిస్తున్నారు. ఆ విమర్శించే వాళ్ళు వచ్చి ఈ మనుషుల కట్టెలకు చేర్చుతు కాక ఆమె. కాబట్టి బాగా ఇది ఎక్కువైపోయింది, అధికారం ఎక్కువైపోయింది, మోడత్వం ఎక్కువైపోయింది. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని యొక్క వాక్యం ద్వారా మారు మనసు అంటే పాత రోత జీవితాన్ని తీసివేసుకుని పరిశుద్ధంగా జీవితం కోసం తప్ప అంటే అయ్యా వందనాలయ్యా అమ్మ వందనాలమ్మ అని చెప్ప తగ్గింపు ఆనందే ఏంటది వందనండి నేను అర్థం. చెప్పకపోతే బాగుందేమో అని చెప్పడం తగ్గింపుతోటి హృదయపూర్వకం అమ్మ వందనాలమ్మ అయ్యా వందనాలయ్యా ప్రజలాడండి ప్రజలాడతండి ప్రజలాడమ్మ ఈ స్వరం రావాలి. వందనాలే రాకూడదు, వందనాలయ్యా రాకూడదు. ఏదో ఇష్టం కానీ పనులు చేయకుండా. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు నా జనులు ఎన్నటికీ సిగ్గును, నా జనులకి ఏంటంటే దేవులతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు మారు మనసు అనేది ఎప్పుడైతే ఒక వ్యక్తికి వచ్చిందో తగ్గింపు స్వభావంతో పాపానికి దూరంగా ఉండి యేసేపులాగా పరిశుద్ధంగా జీవించారు. యేసేపుని పోతే భార్య పాడు చేయాలని చెప్పి చాలా ప్లాన్ చేసింది. వస్త్రం నుంచి విడిచిపెట్టి పారిపోయాడు యేసేపు. పాపాన్ని అంటుకోవాలి, పాపానికి దూరంగా. ఇది కూడా యువకులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, యవనస్తురాలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పాపానికి దూరంగా పారిపోయి పరిశుద్ధంగా జీవితమే మారు మనస్సు. యేసేపుని జైలులో కూడా ఆఫీసర్ చేశారు. జైలు పక్కన చెప్పుకొని యేసేపు నీళ్ళే పెడతాం చేయని చెప్పంటే జైల్లో ఉన్న మొత్తానికి వాక్యం యేసేపు రక్షించాడు. ప్రాణదాయకుడు రక్షకుడు కళ్ళకంటే అర్థాలు చెప్పాడు. ఆ ప్రాణదాయకుడు రక్షకుడు పోయి రాజు చెప్తే రాజు కళ్ళు వచ్చినాయి. ఆ కళ్ళకి అర్థం చెప్పాడు ప్రధానమంత్రి గారు. స్తోత్రం హల్లెలూయా. అంటే దేవుడు నమ్ముకున్న పేదవాడైనా సరే ప్రధానమంత్రి స్థాయికి దేవుడు తీసుకెళ్ళాడు. ఎంత గొప్పతనం బైబిల్లో రాసింది. మరి అబ్రహాం ఏంటో చెప్పండి, అమెరికా దేశంలో వాళ్ళ అమ్మ కట్టెలు పట్టుకొచ్చి అడవులో పోయి తీసుకొచ్చి కట్టెలమ్మి గంజి కాసి రొట్టెలు చేసి పెట్టేదాన్ని. ఇది కూడా పాస్టర్ అయితే పాస్టర్ రొట్టె పెట్టేదన్న. ఈ అబ్బాయి దేశానికి ప్రధాన చదువు కాక అధ్యక్ష చదువు కాదు, ఇదే మేము కూలి పడితే మాది అడవిలో పోయి కట్టెలు తెచ్చుకుంటాము, ఇది 2 రొట్టెలు రాసుకుంటున్నాం, నేను వస్తే రాష్ట్ర అధ్యక్షుడు అభినందనలు పెట్టాము, ఇదే మా బాబుని దేశానికి అధ్యక్షుడిగా మంచి ప్రాంతం చేస్తామని చెప్పి వాళ్ళు ఆశ్చర్యపోయారు. అక్కడ అబ్రహాం 7 సార్లు పోటీ చేసి అమెరికాలో ఓడిపోయి 8వ చేసి ఆ దేశంలో ఎవరు చేయని గొప్ప చేసి అధ్యక్షుడు. స్తోత్రం హల్లెలూయా. దేవుని మాట తక్కువ. నీ ఊరి కుమారులైనా కొడులైనా ప్రభువుని నమ్ముకుంటారు, రక్షణ పొందుతారు, పాల్పరుచుకుంటారు, మందిరానికి వస్తారు, నీకు ఎవరు వస్తారు. ప్రార్థన చేయి. ప్రార్థన పరిస్థితులు మార్చివేయాలి, సహాయం చేయాలి. కాబట్టి మారు మనసు అంటే పాపానికి దూరంగా యేసేపులాగా మారిపోవాలి. కాబట్టి ఇంకా మారు మనసు అంటే వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేయడం. ఆయన 2 మాటలు చెప్పాడు. భక్తిగా 2 చెప్పాడు. ఒక మనిషిని విశ్వాస జీవితంలో నడిపించాలంటే ఏమండాలి అని అడిగాడు. వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేయండి.
వాక్యం చదువుకోవడం ప్రార్థన చేయడం, వాక్యం చదువుకోవడం ప్రార్థన చేయడం, వాక్యం చదువుకోవడం ప్రార్థన, వాక్యం చదువుకోవడం ప్రార్థన, వాక్యం చదువుకోవడం ప్రార్థన చేయడం, వాక్యం చదువుకోవడం ప్రార్థన చేయడం. కాబట్టి మీరు ప్రార్థన మానకూడదు, వాక్యం చదువుకోవడం మానకూడదు, వాక్యం వెంట కూడా మానకూడదు. వీటిని విడిచిపెట్టకూడదు. ఏ భయంకరమైన స్థితిలో ఉన్నా దేవుడిని వరాలకి సమాధానం ఇచ్చి లేవనైతే దేవుడైన స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మారు మనసు పొందితే ఆ తర్వాత వచ్చి నేలతో బాప్తిసం తీసుకుంటారు. పాత జీవితాలు మాకు పాత పెట్టి అక్కడ నీటిలో నూతనంగా ఒక ఎలిజబెత్ లాగా, ఎస్టేజ్ లాగా నువ్వు లేచుతావు, ఒక డేవిడ్ లాగాను, ఒక పౌలు లాగానో లేచుతావు. లేచిన తర్వాత ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పాస్టర్లు మొత్తం నా స్టూడెంట్స్. ఆ పౌలు మన వాటికి ఏమన్నా ఆ ఊర్లో నిండా నా స్టూడెంట్స్, తత్వాలన్నా నా స్టూడెంట్సే, పునవెల్లన్నా నా స్టూడెంట్సే, కొత్తూరు మధ్య వరకు ఇలా ఉంటారు పాస్టర్లు. అయితే గురువుని ఎప్పుడు మర్చిపోకూడదు. గురువు గురువే. ఎంత పాస్టర్ అయినా మీ అమ్మకంటే నేను నాకైనా నువ్వేంటే పాస్టర్ అని అంటారా? ఎలా కాకుండా చదివించుకుంటే వారికి భక్తే. కాబట్టి అది మర్చిపోకూడదు. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుడి మీద మాట్లాడుతున్నాడు. మారుమూల తర్వాత అన్నింటిలో బాప్తిసం ఇస్తున్నాం. ఆ తర్వాత రక్షణలో నడుపుతున్నాం. అంటే పక్షిరాజు తన పిల్లల రెక్కల చోట కాపాడినట్టు, పక్షిరాజు రెక్కల చుట్టూ తన పిల్లలను చేర్చుకొని వర్షం పడకుండా కాపాడుతాం, ఉడిగేస్తా ఉంటాం. అట్లా దేవుడి నీ చుట్టూ ఆయన రెక్కల చోట భద్రపరుస్తాం. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొంది బాప్తిసం పొంది రక్షణ పొందాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ కృప నీకు దేవుడు. అంటే రోమాపత్రికలో 3వ అధ్యాయము 21 నుంచి 24 రోమాపత్రిక 3వ అధ్యాయము 21 నుంచి 3:21 ఇట్లుండగా ధర్మశాస్త్రములకు వేరుగా దేవుని నీతి బయలుపరుస్తున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇస్తున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదై నమ్ము వారందరికీ దేవుడు కలుగు నీతి అయి ఉన్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని మహిమ పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేత క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. స్తోత్రం, హల్లెలూయా. అంటే బిఏ గారు నరసింహరావు గారి పేరు, మతల పేరు ఏం పేరు? పాలరాజు. పాలరాజు గారు బిఏ గారు పాలరాజు గారు పాలరాజు గారు. వెంకయ్య పేరు ఏం పేరు? వెంకయ్య వచ్చే గుర్తు పేరు ఎలిజబెత్ గారు. పాలరాజు గారు, ఎలిజబెత్ గారు. సరే, పాలరాజు గారిని పిలుస్తుంటాడు. ఎంత సంతోషం ఉన్నది. ఇప్పుడు మాస్టర్లు వస్తారు, నర్సరావు గారు రావండి, అది బాగుంటుంది. పాలరాజు గారు రావండి, బాగుంటుంది. లక్ష్మీపతి కావాలి బాప్తిసం తీసుకుని కాన్సిపాలనుకుంటారు. లేక అది తెలుస్తుంది. ఇప్పుడు నేను మా నెలలో ఒక సింబల్ వేసుకున్నాము. మీ అందరికి ఇచ్చేది బాగుంటుంది. కానీ ఇది మన చర్చ్ సింబల్. నాకు దర్శన ద్వారా దేవుడు ఆ పక్క ఈ పక్క దేవతలను చూపించి మధ్యలో పెట్టించి చూపించాడు. ఈ సింబల్ వేసుకున్నా 3 రోజులు. ఎందుకు వేసుకున్నానంటే ఈ వైద్యులు కొత్త పాస్టర్ చేయలే పాస్టర్ కాదు తెలుసుకోవడం. మీరు విశ్వాసం చేసుకుంటే ఉన్నారు కదా, ఒక సింబల్ ఉన్నారు కదా, రక్షణ ఉన్నారు కదా, ఆ సింబల్ వేసుకోవాలి కదా. ఈ చర్చ్ సింబల్ కావాలని చెప్పి అడుగుతున్నాడు. అంటే మార్పుల్స్ పొందిన వాళ్ళకి సిరువు గుర్తుందా కావాలి ఇట్ట ఎట్లా అని చెప్పాడు. నా ఇట్ట ఎట్ట దేవుడు నాకు వాటర్ బాటిల్ ఇచ్చిన చెప్పాడు. తప్పడు జ్ఞానం ఆ యేసు ప్రభు నాకు ఇచ్చారని చెప్పి అనుకుంటా. మరి అంతమంది మా తమ్ముళ్ళు మాట్లాడి వేలం చేస్తారని చెప్పి ఇట్లా అని చెప్పి చూపించింది. అంటే అక్కడ మహిళ కాబట్టి ప్రభువుని నమ్ముకోవడం వల్ల నీతి బయలుపరచబడతా ఉంది. ధర్మశాస్త్రాన్ని నమ్ముకోవడం వల్ల నీతి బయలుపరచబడతాం. అంటే యేసుక్రీస్తుని నమ్ముకోవడం ద్వారా ఈ పాత రోగ విమోచన చేసింది. విమోచన విడిపించబడదు.
పాపాల నుంచి విడిపించబడి పరిశుద్ధులుగా నీతివంతంగా ఉచితంగా పొందుకున్నాం. ఉచితంగా ఏమి ఇవ్వాలి? డబ్బులు ఇవ్వాలి, దాని ఇవ్వాలి. దేవుడు ఉచితంగా పొందుకున్నాం అంటే నరకలో కాలిపోకుండా దేవుడు నిన్ను కాపాడాడు. స్తోత్రం హల్లెలూయా. చూడండి 9వ అధ్యాయం 10వ వచనం తీయండి. 9:10 రోమ. మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలము కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవాడిని దాసుడని ఆమెతో చెప్పబడింది. స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ ఈ యాకోబు ఏశావు ఇద్దరు అన్నదమ్ములు. ఎవరి పిల్లలు ఇద్దరు? ఇస్సాకు పిల్లలు. ఇస్సాకుకి రెబ్కాకు పుట్టారు. యాకోబు ఏశావు ఇస్సాకుకి రెబ్కాకు పుట్టారు. ఈ యాకోబుకి పెద్దవాడని ఏశావు దాసులు అవుతారని చెప్పి ముందే వాక్యం మాట్లాడు. రెబ్కాతో మాట్లాడు. వాక్యం అంటే దేవుడు. వాక్యం అంటే దేవుడు మాట్లాడినప్పుడు ఆమె గర్భంలో ఉన్నప్పుడు పెరుగులాడారు, కనుక్కున్నారు. గర్భం భరించలేక నాయన గర్భాన్ని తీసేనాయన నాకు ఉందయ్యా, భరించలేకపోతే చెప్పేసి వచ్చి దేవుడితో ప్రార్థన చేసింది. లేదమ్మా, పెద్దవాడు చిన్నవాడికి దాసులు అవుతాడు. ఆ పోరాటం అనేది లోపలే జరుగుతుంది, అది బయటకు వచ్చాక ఉంటుందని చెప్పి అన్నప్పుడు ఆమె సహించింది. ఆ బాధ కన్న తర్వాత అక్కడే చిన్నవాడు పెద్దవాడికి మరి పెద్దవాడు ఆ ఎక్స్పీరియన్స్ తీసుకొస్తే అక్కవారి కోసం ఆశపడి దేశత్వాన్ని ఆలోచిస్తున్నాడు. అలాగే వాళ్ళ ఆయనకి ఆహారం పెట్టి చిన్నవాడు ఆశతో ఉంటాడు. ఆ తర్వాత ఈ యొక్క ఏసావుపై ముస్లిం సభ్యులను చేసుకొని రక్షుడయ్యాడు. యాకోబు వెళ్ళిపోయి నామాబుద్ధులు చేసుకొని వాళ్ళ సంతానం ద్వారా ఆశ్రయించబడ్డాడు. అంటే దేవుడి చిత్తంలో ఒక దాసుడు కావాలని చెప్పి ఉంటే నువ్వేం చేస్తావు? ఒక ప్రధానమంత్రి మోడీ కావాలని చెప్పి 3 సార్లు నువ్వు చేస్తావా? ఏం చేయలేదు. దేవుడి చిత్తం. జగన్మోహన్ రెడ్డి సీఎం గారు అయింది, మళ్ళీ చంద్రబాబు గారు సీఎం గారు నువ్వు చేస్తావా? అంటే ఒక వ్యక్తికి మరొక వ్యక్తి దాసుడు కావాలని చెప్పంటే దాన్ని ఎవరు కూడా మార్చండి. స్తోత్రం హల్లెలూయా. ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఆగు. నీ గ్రామానికి, నీ యొక్క పట్టణానికి ఆశీర్వాదం వస్తుంటే నువ్వు చూసి ఓర్చుకోలేక నువ్వు ఎన్ని ఆటంకాలు చేసి ఆగుదా? దాసుడు అయిపోవాలి, దాసులో అయిపోవాలి. అదే ప్రభు మాట్లాడుతున్నాడు. 2వ కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనం తీయండి. 2వ కొరింథీ 3వ అధ్యాయము 18వ వచనం. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు. ప్రభు ఆత్మ చేత ఆయన పోలికగా మార్చబడుతున్న. స్తోత్రం హల్లెలూయా. అంటే ప్రభువు చేత మనందరం అంట ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మొహాన్ని అర్థం లేకుండా చూస్తున్నాం. అర్థం అంటే మనం కనబడుతుంది, కానీ ప్రభు మనం కలుగుతున్న ఏం చేస్తాడు? కనబడుతున్నాం. స్తోత్రం హల్లెలూయా. కనబడుతున్నాం. తమిళనాడు రాష్ట్రంలో డేవిడ్ గారు అని చెప్పి మంచి మాస్టర్ గారు, డేవిడ్ రాజు గారు. ఈ డేవిడ్ రాజు సంఘం అప్పట్లోనే 1000 మంది, పెద్ద సంఘం తమిళనాడు రాయలసీమ ప్రాంతంలో పెద్ద సంఘం. ఆయనకైతే ఒక శిష్యుడు తయారయ్యాడు. శిష్యుడు తయారైతే వాడిని ఆయన కోటాలకు వెళ్ళినప్పుడు, నీళ్ళకి వెళ్ళినప్పుడు సంఘాన్ని మనపడానికి అప్పగించి పోతారు. ఒకసారి ఆంధ్రాలో విజయవాడ మీటింగ్ ఒక కోసం వచ్చి అనగా వస్తే మీటింగ్లో 3 రోజులు ఉన్నాడు కదా. మీటింగ్ చెప్పి పోయేసరికి చర్చిలో ఒక 20 మంది కూర్చొని ఉన్నాడు. ఎంతమందికి? 20 మంది ఉన్నాడు. 1000 మంది. 960 మంది పక్కన చర్చి కట్టుందంట. ఆ చర్చిలో ఉన్నాడు. ఎవరు కట్టారు చర్చి? పక్కన శిష్యుడు. మరి ఏం మాటలు చెప్పిండో ఏమో దరిద్రుడు జనాన్ని మొత్తాన్ని మార్చి చేసుకుని పక్క చర్చిలో కూర్చొని వాడు మాస్టర్ అయి కూర్చున్నాడు. వాడు మాస్టర్ అయి కూర్చున్నాడు.
ఈయన వచ్చి కూర్చొని గిరగంతో బాధ పెట్టుకుంటూ ఆవేడుచుకుంటూ బాధ చేస్తామంటే జనం పల్లెటూరు మొత్తం కూడా రావడం మొదలు పెట్టారు. అందరూ వచ్చారు. అక్కడ 10 మంది అయ్యారు, ఇక్కడ 500 మంది అయ్యారు. ఆ తర్వాత వాడు తప్పు తెలుసుకొని అయినా నా తప్పు అయిందని ఆయన మంత్రం పట్టండి, అయినా తప్పు అయిందయ్యా నన్ను క్షమించండి, మరి నేను మొత్తంగానే వస్తాను చేసుకోండి అని చెప్తుంటే ఆయన అన్నగా నేను చనిపోయేటప్పుడు సంఘానికి అప్పగించుకోవాలని జరుగుతున్నారు అందులో, కానీ నువ్వు తొందరపడ్డావు, మరి దిండు పడరా అన్నాడు. తీసుకొచ్చింది. ఆ దిండు తీసుకొచ్చిన తర్వాత ఆ దిండుని ఎక్కడ చేయమన్నాడు. ఎక్కడ తీస్తే ఏమంటారు లోపల దూరు, ఆ దూరు మాత్రం బయట తీసుకొని వదలన్నాడు. తీసుకొని బయట వదిలినాడు. మొత్తం 200 లేచిపోయినాడు. లేచిపోయిన తర్వాత కాలు కట్టేసి కూర్చున్నాడు. అరే దిండు వేసిరా అన్నాడు. బయట పెట్టుకుని అక్కడ పెడితే మొత్తం లేచిపోయింది. ఆ లేచిపోయిన దూరు మొత్తం తీసుకుని నాకు అప్పగిస్తున్నాను. గాలిలో పోయింది ఇంకెక్కడ. కాబట్టి ఈ విశ్వాసం కూడా ఆయన గాలిలో పోయిందా, నువ్వు దానికి సమకూర్చలేవు, నా సంఘాన్ని కూడా కట్టలేవు, కడలేవు, వెళ్ళిపోవచ్చు. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ఒక సంఘాన్ని సభ్యులైనప్పుడు మనం విశ్వాసంతో, నమ్మకంతో, ప్రేమతో ఉంటారు. కానీ ఆ సంఘానికి వ్యతిరేకంగా మనకు ఉండే దేవుడు ఎంతోమని ఆశీర్వదించాడు. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు ఆయన వాక్యం ద్వారా. సంఖ్యాకాండంలో ఒక మాట ఉంది, పరిశీలిద్దాం. 16:15 125 16-15. మేము రాము అని అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్యపెట్టకుము, ఒక గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు, వారిలో ఎవనికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేశాను. మరియు మోషే కొరాహుతో, నీవును నీ సర్వ సమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలవవలెను. మీలో ప్రతి వాడును తన తన ధూపార్తిని తీసుకొని వాటి మీద ధూప ద్రవ్యము వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని 2250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను. నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలెనని చెప్పెను. కాబట్టి వారిలో ప్రతి వాడును తన ధూపార్తిని తీసుకొని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యము వేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్షపు గుడారము యొద్ద ద్వారము వద్ద నిలిచిరి. కొరహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము వద్దకు సర్వ సమూహమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజములో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా, వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒకడు పాపము చేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడదువా అని వేడుకొని. స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందంటే మోషే మీద కొరాహు సంతానం తిరుగుబాటు చేసింది. అహరోను మోషే ఒక పక్కన అయ్యారు, కొరాహు సంతానం మొత్తం ఒక పక్కన అయింది. అంటే జనాన్ని మొత్తాన్ని ఇప్పుడు ఆ డేవిడ్ అధ్యక్షుడు ఎలాగైతే పోగు చేసి సమకూర్చిండో మోషేకి విగ్రహంగా చేశాడు. చేసిన తర్వాత దేవుడు ఏమన్నా అంటే, మీరు ధూపార్తి తీసుకురండి, మేము తీసుకొస్తారని చెప్పి మోషే అహరోను తీసుకొచ్చారు. వాళ్ళు 250 మంది తీసుకొచ్చారు. ఆ పక్క ఒకళ్ళు ఈ పక్క ఒకళ్ళు ఉంచున్నారు. చర్చలు ఇప్పుడు ఇక్కడ ఉన్నా, మీరు అక్కడ ఉన్నారు అట్ట, లేదా ఆ పక్క వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు మనం ఉన్నాం. ఇది మోషే సంతానం అనుకోండి, అది కొరాహు సంతానం అనుకోండి. తెచ్చిన తర్వాత ఇక ధూపార్తి తీసుకొని వచ్చారు వాళ్ళు. దేవుడు ఏం చేశారంటే ఇక భూమిని నల్లగా చేసి ఆ సంతాన మొత్తాన్ని వాళ్ళకి నెట్టేసి మళ్ళీ మూసేసాడు. అంటే దేవుడికి వ్యతిరేకంగా నువ్వు ఏ పని చేసినా కానీ దేవుడు ఒప్పుకోడు. వ్యక్తికి లోబడి మనం ఉండాలి, దేవుడికి లోబడి ఉండాలి. ఇప్పుడు ఈ కోటాలు జరగకూడదని చెప్పి నేను ఒక 14 మంది పాస్టర్ల పేర్లు వేసా, ఆహ్వానించాను. ఎందుకంటే కొంతమంది అడిగారు నాకు, మా పేర్లు వేయట్లేదు అని చెప్పి చేశాను. ఒక పాస్టర్ గారు ఏం చేసిందంటే, మీరెవరు ఆపడానికి బాబాకంటే మనల్ని అడిగి ఆ యొక్క పేరు వేసిందా, అడగకుండా వేయడం నేరం కదా అని ఒక ప్రచారం మొదలుపెట్టింది. నేను వాళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళు అభిమానులే అని చెప్పి వస్తాను అని చెప్పి వేశాను. కొంతమంది అది అర్థం చేసుకొని వచ్చారు, పాల్పంచుకున్నారు, వెళ్ళారు. ఒక ఆయన అయితే అందరూ పోటీ చేసి రాబాకండి, అక్కడ ఆయన మీద టార్గెట్ ఉంది, పడతారాయన్ని, అది ఉంది ఇది నుంచి అందరికి మాయమాటని చెప్పి ఆపడం కోసం ప్రయత్నం చేసి వాళ్ళ మీద పాటలు మొత్తానికి ఫోన్ చేసింది. వాళ్ళు ఎవరు ఆకుండా వచ్చారు.
ఆపించారంటే ఆయన 10 మంది ఉన్నారు కన్ఫ్యూజ్ అవుతుంది. అలాగే అంటే ఫరో సంతానం ఎలాగైతే తిరుగుబాటు చేస్తే భూమిలోకి తిరిగిపోయిందో, మోషే సంతానం ఎలా అభివృద్ధి చెందుతుందో, మనం చేసే నీతివంతమైన ప్రార్థన అయితే దేవుడు ఆలకించి దాన్ని వృద్ధులు చేస్తాడు. నీతి లేని ప్రార్థన చేస్తే వృద్ధులు చేస్తారా? ఆలోచించండి. చాలామంది వాళ్ళ విశ్వాసాలు నాతో మాట్లాడారు, అయ్యా మమ్మల్ని రాకుండా ఆపిన అయినా మేము ఆగలేదు, మీకు మేము ఇస్తాలు పంపించు, మీకు ఈ యజ్ఞాలు పంపించు, మాకు మా పాంపులెట్ రాలేదంటే నేను గారు పోయి పాంపులెట్ ఇచ్చొచ్చు ఆయన చదవలేదు, కలిసి వాళ్ళకి ఇవ్వాల, చర్చలో బతలేదు ఇవ్వాల. నాకు అర్థమైన తర్వాత అయ్యా నేను పంపించానుగా. తర్వాత అన్న అయ్యా పెద్దమ్మ ఇంజనీరింగ్ ఇచ్చిన మీకు ఇవ్వలేదా అన్న, ఆమెగారు కూడా ఇవ్వలేదండి మాకు అంటే. సరేలే మరి మీరు ఆయన బాగా క్లోజ్ అయ్యి ఉంటారు, లేనిపోయింది మళ్ళీ ఆయన మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది చెప్పి అర్థం తీసుకొచ్చింది, ఇవ్వలేదా ఆయన అని చెప్పంటే సరేలే కలిసి వాడు బాధపడుతుంది. అంటే నేను చేసేది దేవుని పనే, నువ్వు చేసేది దేవుని పనే, నీ పని నువ్వు చేసుకొని ఆ పని నేను చేసుకుంటా. వ్యతిరేకంగా ఉండకూడదు. నువ్వు ఆశీర్వాదం పొందాలి, నేను ఆశీర్వాదం పొందాలి. వ్యతిరేకంగా ఉండకూడదు. ఫరో సంతానం ఎలా వ్యతిరేకంగా ఉండి మోషేకి వ్యతిరేకంగా మాట్లాడితే భూమిలోకి దిగిపోయి ఎట్లయితే కప్పబడదో అలాంటి స్థితిలో మనం రాకూడదు. మనం జీవించాలి కానీ మనం శపించకూడదు. ఆ శాపం అనేది అబ్రహాంతో దేవుడు మాట్లాడినప్పుడు అన్నాడు, అబ్రహాం నేను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తా, శపించిన వారిని శపిస్తాను, దూషించిన వారిని దూషిస్తాను. అంటే ప్రభువు నమ్ముకొని మనం వచ్చి ఊరికి ఒక జీతం కోసం, బత్యం కోసం మినిస్ట్రీ తరఫున వాళ్ళ ఇచ్చి డబ్బులు ఇచ్చి పంపలేను. నాకు దేవుడు దర్శనం చూపించి, సంఘాన్ని చూపించి, గురి చూపించి, మధ్యం కట్టమని చెప్పి మధ్యం కట్టించి చాలా చేస్తున్నాం. కానీ ఓ మినిస్ట్రీ వాళ్ళు పంపించుకో, వాడవో నీ 10 చేస్తా, 30 చేస్తా, 40 చేస్తా, బిషప్ చేస్తా, అన్ని చేస్తా అని చెప్పి పంపలేను. కాబట్టి ఆత్మలు సంపాదించి ఒక సోహడుగా ఉండి తగ్గించుకొని ఇక్కడ జీవించలేను. ఎంత హోదా ఉన్నా కానీ అమ్మ అయ్యా అని చెప్పి మాట్లాడడం కోసం దేవుడు ఎదుర్కొని పంపబట్టి సేవ అభివృద్ధి ఉంది. కానీ మనుషుల చేత సేవ అనేది అభివృద్ధి చెందదు. ప్రభు మాట్లాడుతున్నారు చూడండి ఇక్కడ వాక్యం ద్వారా. మరి ఆయన త్రాగుబోతులు మార్చారు, వ్యభిచారులు మార్చారు, మనసుకు దయచేసేవాడు. ఓల్డ్ డెన్స్ ఈజ్ బెటర్ దాన్ ద సాక్రిఫైస్ అన్నారు. ఓల్డ్ డెన్స్ అంటే సహనం అనేది త్యాగం కంటే గొప్పది. రాసుకోండి, సహనం అనేది త్యాగం కంటే గొప్పది. సహనం ఉండాలంటే, ఓర్చుకోవాలంటే, ఓర్పు లేకపోతే త్యాగం చేసి రాబోయలేదు. ఇప్పుడు తల్లిదండ్రులు త్యాగం చేసి కష్టపడి పొలం సంపాదించి పిల్లలకిస్తారు. వాళ్ళు ఓర్చుకోవడం పట్టుకొని తదుపరి కోర్చుకేసుకొని ఓర్పు ఖర్చుల కోసం మొత్తం అన్ని తగలబెట్టారు. ఉపయోగం ఇప్పుడు సహనం అనే వాళ్ళు త్యాగం చేసినా సహనం లేదు. అన్నంతో వండుకున్నారు భార్య భర్త మంచి మాంసం తీసుకొచ్చుకొని చక్కగా వాడు కూర్చున్న పిల్లలందరూ కూర్చున్నాడు. ఇప్పుడే వస్తాను బయటికి పోయాడు. బయటలో మన దేశం వచ్చి అన్నాన్ని బట్టి వచ్చి అన్నాన్ని తనిసి పెట్టి బయటలో పెట్టాడు. ఏమైపోయింది? నీ ఆత్మీయ జీవితం కూడా మట్టిపాలు కాకుండా నరకకుండా దేవుడిని కాపాడటం కోసం సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఓర్పుతో, సహనంతో, మనశ్శాంతితో మరి ప్రార్థన చేసి పొందుకో. అదే ప్రభు మాట్లాడుతున్నాడు. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. యెహోషువ 2వ అధ్యాయము 8. ఆ వేదిలో వారు మీ వలన మాకు భయం పుట్టుననియు మీరు భయపడటం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా నీరును ఎలాగూ ఆరిపోజేసెను. అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోను ఓగునకును మీరేమి చేసిద్రో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసిద్రో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే. మీరు ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం మాత్రమే ఉండదు. నేను మీకు ఉపకారం చేస్తున్న కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి. ఒక వేశ్య మాట్లాడతాం. రాహాబు అనే వేశ్య. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం నుండి బయలుదేరింది. గోగు మాగోగులు జయించారంట, సిహోను జయించారంట, ఓగులు జయించారంట అని అందరూ చెప్పుకుంటున్నారు. యోర్దాను నది బయలుదేరిందంట, మారా మధురంగా మారిందంట, బండకి నీళ్ళు వచ్చిందంట, అన్న దొరికితో తిన్నారంట. వాళ్ళు
సంవత్సరాలు పెట్టొచ్చినాక అబ్బా ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన పదవి వేగస్తపంగా రాజు తగ్గిస్తపంగా నడిపిస్తున్నాక మేము మా పని అయిపోయినట్లయితే బిడ్డలు బయలుపోయినాం, నీరైపోయాం, నత్తలో నీరైపోయాం. నీరైపోయి తెలుగుగా ఏం చేస్తుందంటే అయ్యా మా ఆమె ఎదుగోగూడదు ఎదుగండి. ఆ ఎదుగోగూడదు ఎదుగడితే ఆ గోడలకి ఉన్న కిటికీ ఇంటి కిటికీకి ఎవరిదానని కట్టమని చెప్పిండు. వచ్చి దేవుడు కట్టించుకోమా, ఆ దారం చూసి నీళ్ళు మేము జయించము, అందరం జయించేస్తామని చెప్పి వాళ్ళని దాచిపెట్టింది. శత్రువుల నుంచి రంగాపాట కోసం ఇశ్రాయేలు సైన్యాన్ని దాచిపెట్టింది. దానికి మేలుగా వాళ్ళు కారణ యాత్రలో వాళ్ళు ఆ యొక్క గ్రహాన్ని నిర్మూలన చేయకుండా కాపాడి ఆ దేశం మొత్తం జయించి స్వాతంత్రం. స్తోత్రం హల్లెలూయా. అంటే వేశ్య కూడా దేవుని జ్ఞానాన్ని తెలుసుకొని తన కుటుంబాన్ని రక్షించుకోండి, దేవుని రాజ్యంలో చేర్చబడదు, యేసయ్య వంశంలో చేర్చబడదు. కాబట్టి వేశ్య చెప్తే దేవుడు ఆయన, పాపిని చెప్తే దేవుడు ఆయన, మరి నీ పాపాన్ని విమోచించే దేవుడు ఆయన, కాబట్టి మనశ్శాంతి ఇచ్చే దేవుడు ఆయన. కాబట్టి ఆయన నమ్ముకొని ప్రభు సన్నిధిలో నల్లగా ఉంటే వేశ్య కుటుంబాన్ని రక్షించిన దేవుడు నీ కుటుంబాన్ని కూడా రక్షిస్తాడు. స్తోత్రం హల్లెలూయా. ఆమె రక్షణ పొంది కుటుంబం మొత్తం రక్షించుకొని యేసుక్రీస్తు వంశంలోకి చేర్చబడింది. ఆ భక్తులు చెప్తారా? రాహబు భక్తులు, రాహబు భక్తులే చెప్తారు. రాహబు అనే వేసి ఒక ఆయన చేసుకున్నాడు, దావీదు ముత్త, దావీదుకి ముత్త. స్తోత్రం హల్లెలూయా. దావీదు ముత్త, దావీదు వంశంలో చేర్చబడ్డాడు. చూడండి ఒకసారి రూతులందరూ చెప్తాను. నాకు మత్తయి సోదరి ఓటాజండి, మత్తయి సోదరు ఓటాజండి, మత్తయి సోదరు ఓటాజండి వస్తుంది చెప్తాను. సల్మాను రాహాబునందు బోయేదను 5వ వచనం. సల్మాను నయస్సోను సల్మాను కను సల్మాను రాహాబునందు బోయే. రాహాబు భక్తి చెప్పేప్పుడు కాబట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, ఈ రాహాబు అనే వేశ్య సల్మాను చేసుకొని బోయేదుని కన్నది. బోయసు రూతునందు ఓబేదుని కన్నాడు. ఓబేదు ఎస్టేర్ని కన్నాడు. ఎస్టేర్ దావీదుని కన్నాడు. స్తోత్రం హల్లెలూయా. రాజైన యేసు ప్రభు వారు దావీదు వంశంలో నుంచి పుట్టారు. కాబట్టి రాహాబు అనే వేశ్య ఎరికో గొడవ వద్ద ఉండి రక్షించబడటం ద్వారా యేసయ్య వంశంలో చేర్చబడ్డది. ఈ కుటుంబాన్ని కూడా యొక్క వేశ్యతనం నుంచి విడిపించుకొని దేవుని రాజ్యంలో చేర్చుకోవడం కోసం ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీవు దేవుని దగ్గర రావడం కోసం ఆటంకపరచుకోవాలి, ఆటంకాన్ని తెచ్చుకోవాలి. ఇంకా రాష్ట్రాలకు ఒక మాట చెప్పేసి ముగిస్తాను ఈ సమయం. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. స్తోత్రం హల్లెలూయా. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. నువ్వు కూడా యేసుప్రభువును నమ్ముకుంటే నీకు నీతిగా దిగి వచ్చి నేను ఎంచుకుంటావు. స్తోత్రం హల్లెలూయా. ఇలా ఉదయకాల సమయంలో తీర్మానం చేసుకున్నావు, అయ్యా నేను నమ్ముకుంటాను కదా, నీతిశీలుడా నాయన దిగిరా నాయన అని చెప్పి తీర్మానం చేసుకుంటావా? ఒకసారి ఆలోచించుకున్నా, ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధాత్మ చేస్తున్నాయన, నీతి సూర్యుడిగా దిగి వచ్చిన రాహాబు వేశ్య కుటుంబాన్ని ఎలాగైతే ఎప్పుడో మీరు రక్షించి నీ వంశంలో చేర్చుకున్నావు కదా, ఇక్కడ ఉన్న ప్రభు ప్రతి బిడ్డలతో నీ వంశంలో చేర్చుకోవడం కోసం నీతి సూర్యుడిగా నీతి వస్త్రంగా ధరింపజేసుకుని రావడం కోసం సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధాత్మ శక్తిగా మనం ప్రార్థిస్తూ అడిగి వెళ్ళిపోతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి.